హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆలుతో ఒకసారి ఇలా ఆలు పచ్చిమిర్చి కారం కర్రీని అయితే ట్రై చేయండి. దీని టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. వేడి రైస్లో వేసుకొని తింటే అయితే చాలా సూపర్గా ఉందండి. ఇప్పుడైతే దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా అయితే ఆలుని మధ్యలోకి 2 ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని 2-3 విజిల్ని అయితే రానివ్వాలండి. మరీ ఎక్కువ విజిల్ని అయితే రానియకండి, అప్పుడైతే ఆలు చాలా పేస్ట్లా మెత్తగా అయిపోతాయి. అందుకని ఒక 2-3 విజిల్స్ అయితే సరిపోతాయి. నెక్స్ట్ అయితే ఇందులోకి అయితే కావాల్సిన పచ్చిమిర్చి కారాన్ని ప్రిపేర్ చేద్దామండి. దీనికోసం అయితే మిక్సీ జార్ని తీసుకొని అందులో ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి, అలాగే పచ్చిమిర్చి, ముక్కలుగా కట్ చేసుకున్న అల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. అలాగే ఇందులో సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీరని కూడా నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందులో కొంచెం ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలండి. దీన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే ఈలోపు మనం కుక్కర్ విజిల్స్ అయిన తర్వాత దీన్ని మూత తీసుకొని ఆ బంగాళదుంపలకున్న పొట్టును ఒలిచేసేసుకోవాలండి. ఒలుచుకొని వీటిని చాకుతో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ఆలు పచ్చిమిర్చి కర్రీని టేస్ట్ అయితే చాలా బాగుంది. మనం ఇదైతే వెజ్లో ఒక స్పెషల్ వెరైటీలా ఉందండి ఇలా ప్రిపేర్ చేస్తే. అయితే పచ్చిమిర్చి కారాన్ని ప్రిపేర్ చేసుకొని ఆలుని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా దీన్ని పోపు వేసుకోవడమేనండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత అందులో పోపు దినుసులు, అలాగే ఎండుమిర్చి, కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి. తర్వాత అయితే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని వీటిని అయితే కొంచెం దూరగా వేయించుకోవాలండి. మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని కొంచెం దాని మీద పసుపును కూడా యాడ్ చేసుకొని అంతా బాగా ఈ పచ్చిమిర్చి కారాన్ని పచ్చివాసన పోయే వరకు ఈ ఆయిల్లో బాగా వేయించుకోవాలండి. ఈ పచ్చిమిర్చి కారాన్ని ప్రిపేర్ చేసినప్పుడు మేము యూస్ చేసింది అయితే ఎండు కొబ్బరి. ఇప్పుడైతే ఇలా బాగా వేగిపోయిన తర్వాత దీంట్లో మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసి ఈ పచ్చిమిర్చి కారం ఆ ముక్కలకి బాగా పట్టేలా మంచిగా కలపాలండి. బాగా కలిపిన తర్వాత దీన్ని అయితే మూత పెట్టి 10 నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించడం వల్ల ఈ పచ్చిమిర్చి కారం అయితే ఆ బంగాళదుంపల ముక్కలకి పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ఇలా మగ్గించుకోవాలండి. ఇప్పుడు బంగాళదుంప ముక్కలను అయితే యాడ్ చేసేసుకొని ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులో అయితే లాస్ట్లో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవడమేనండి. అలాగే సాల్ట్ని మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని, సాల్ట్ సరిపోకపోతే మరికొస్తే సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని అంతా కలుపుకోవాలండి. ఇంతేనండి, ఇలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మీరైతే ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్లో ఇంకా ఇలా ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ చాలా ఉన్నాయండి, అవి కూడా తప్పకుండా చెక్ చేయండి.